పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో ఎంపీ ఘటం వంశకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలతో కేంద్రం విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి గన్స్ ఎక్కుపెట్టారని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న కొత్త చట్టాలతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్న ఈ విధానాలపై విద్యార్థుల తరపున తాను పోరాడతానని ఎంపీ స్పష్టం చేశారు. పార్లమెంట్ లా మేము ధర్నా చేస్తుంటే అమిత్ షా గారు మీరు హౌస్ కి రావాలి, ఈ ఆర్డర్ ఎవరు ఇచ్చిండ్రు, పిల్లల మీద పోలీస్ దౌర్జన్యం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ మీరు క్షమాపణ చెప్పాలా, రాజీనామా చెప్పాలని చెప్పి మేము పోరాటం చేస్తుంటే వారు హౌస్ కే రాలేదు. 250 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని వాళ్ళు కాల్చేసినట్టే అయింది ఈ సెషన్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలుస్తుంది.